జిల్లాలో వైకుంఠ ఏకాదశి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాముల నుంచి భక్తులు వైష్ణవ ఆలయాలకు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. కడప నగరంలోని తిరుమలేసుని తొలి గడప దేవుని కడపలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారు గరుడ వాహనంలో ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు దర్శనమిస్తున్నారు. వైకుంఠ ఏకాదశి రోజున శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయి అంటున్న ఆలయ అర్చకుడు కృష్ణమోహన్ తో మా కడప జిల్లా ప్రతినిధి షబ్బీర్ ఫేస్ టు ఫేస్. కడప జిల్లా వ్యాప్తంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇవాళ వైకుంఠ ఏకాదశి కావడంతో వైష్ణవాలయాలు మొత్తం భక్తి పరవశంతో కిక్కిరిసిపోతున్నాయి. తెల్లారుజామునే భక్తులు ఆ వైష్ణవాలయాలకు చేరుకొని వెంకటేశ్వర నామస్మరణతో మారుమోగిస్తున్నారు. ప్రస్తుతం మనము కడప నగరంలోని తిరుమలశ్రీ తొలి గడప దేవుని గడపలో ఉన్నాం. ఇక్కడ వైకుంఠ ద్వారం ద్వారా ముఖద్వారం ద్వారా భక్తులకు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దర్శన భాగ్యం ఇస్తున్నారు. ఇవాళ వైకుంఠ ఏకాదశి వేడుకల గురించి మనతో మాట్లాడడానికి ఇక్కడ కృష్ణమోహన్ స్వామి ఉన్నారు. ఆయన అడిగితే ప్రయత్నం చేద్దాం. స్వామి చెప్పండి, ఇవాళ వైకుంఠ ఏకాదశి కదా, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఓం నమో వెంకటేశ శ్రీకాంత కళ్యాణ దేర్తినాం శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. తిరుమలకు తొలి గడప దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని తిరుమల తిరుపతి దేవస్థానం వారు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రతి సంవత్సరం మామూలుగా మనం 3:30-4 గంటలకు ఉత్తర ద్వారం దగ్గర స్వామివారిని వేంచేపు చేస్తాము. ఈసారి భక్తుల సౌకర్యార్థం 12 గంటలకి స్వామివారి ఆలయం తెరిచి ప్రాతకాలారాధన ముగించుకొని స్వామివారిని 1:35 ఉత్తర ద్వారం దగ్గరికి గరుడ వాహనంపై స్వామివారిని వేంచేపు చేసినాము. మధ్యాహ్నం 11:30 వరకు స్వామివారు ఉత్తర ద్వారం దగ్గర ఉంటారు. కావున భక్తాదులందరూ స్వామివారిని దర్శించి స్వామివారి కృపాకటాక్షల పాత్రలో వారు కోరుచున్నాం. వైకుంఠ ఏకాదశి విశిష్టత ఏమనగా సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తాయి. అందులో 4 అత్యంత పవిత్రమైనది. ధనుర్మాసంలో వచ్చే ఏకాదశిని ముక్కోటి ఏకాదశి మరియు వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు. క్షీరసాగర మఠంలో మహాలక్ష్మి అమ్మవారు ఉద్భవించిన రోజు ఈ రోజు. అలాగే మా శివుడు గరళాన్ని సేవించిన రోజు ఈ రోజే. కావున ఎవరైతే ఈ ఉత్తర ద్వారం కూడా స్వామివారిని సేవిస్తారో సకల శుభాలు కలుగుతాయి. కాబట్టి భక్తాదులందరూ స్వామివారిని దర్శించి స్వామివారి కృపాకటాక్షల పాత్రలో వారు కోరుచున్నాము. ప్రధానంగా వైకుంఠ ఏకాదశి రోజున లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం ఎలాంటి పుణ్యఫలాలు దొరుకుతాయి? మనకు దేవతలకు మనము సంవత్సరం వాళ్ళకు ఒక రోజు లెక్క ఉత్తరాయణము దక్షిణాయనం అని. అందులో ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినంన స్వామివారు వైకుంఠ నుంచి గరుడ వాహనంపై వైకుంఠ ద్వారం దగ్గరికి స్వామివారు వేంచేపు చేస్తారు. ఈ ముక్కోడి దేవతలు వైకుంఠ ద్వారం గుండా స్వామివారిని సేవిస్తారు. అదే విధంగా మనం కూడా ఉత్తర ద్వారము గుండా మన స్వామివారి సేవిస్తే సకల శుభాలు కలుగుతాయి. ప్రధానంగా ఈ వైకుంఠ ఏకాదశి పండుగ సందర్భంగా భక్తులు కూడా పెద్ద ఎత్తున తరలిస్తున్నారు. భక్తుల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ప్రతి ఒక్కరికి అందువల్లనే తిరుమల తిరుపతి దేవస్థానం ఈ భక్తులు మన గుడికి చాలా ఎక్కువ వస్తారు కాబట్టి అతి ప్రాచీనమైనది. అందువల్ల మామూలుగా 1:30 స్వామివారిని ఉత్తర ద్వారం వేచి చేసినారు. ప్రతి ఒక్క భక్తుడికి ప్రసాదం అందే విధంగా ఉదయం నుంచి రాత్రి వరకు ప్రసాద వితరణ కూడా ఏర్పాటు చేసినారు. అలాగే నీటి సౌకర్యం. కావున భక్తాదులందరూ స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపాకటాక్షల పాత్రలో వారు కోరుచున్నాము. వైకుంఠ ఏకాదశి కదా, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? ఉదయం ప్రాతకాల ధనుర్మాసారాధన ప్రాతకాలారాధన ముగించుకొని స్వామివారిని గరుడ వాహనంపై ఉత్తర ద్వారం దగ్గరికి వేంచేపు చేస్తాము. 11:30 వరకు స్వామివారు ఉత్తర ద్వారం దగ్గర ఉంటారు. తరువాత మనకు టౌన్ ఉత్సవం అంటే కడప నగరంలో స్వామివారు అందరికి ఇక్కడికి రాని వారికి అక్కడ స్వామివారు దర్శనమిస్తారు. కావున ఈ సదవకాశాన్ని భక్తులు వినియోగించుకోవాల్సిన కోరుచున్నాము. కడప నగరంలోని తిరుమలశ్రీ తొలి గడప దేవుని గడపలో ఇవాళ వైకుంఠ ఏకాదశి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని చెప్పి, ఇవాళ వైకుంఠ ఏకాదశి కావడంతో భక్తులు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారని చెప్పి భక్తుల కోసం స్వామివారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకునే విధంగా ఇక్కడ సర్వసుందరంగా తీర్చిదిద్ది భక్తులకు దర్శన భాగ్యం కూడా కల్పిస్తున్నామని చెప్పి, వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారిని దర్శించుకుంటే అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయని చెప్పి ఇక్కడ అర్చకులు కృష్ణమోహన్ స్వామి తెలుపుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ హైదర్తో షబ్బీర్, శ్రేష్ టీవీ న్యూస్, ఉమ్మడి కడప జిల్లా.